బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని పబ్ల ఓనర్లతో సిట్ ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి పలు పబ్ల యాజమాన్యాలు వచ్చాయి. పబ్లు కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించిన సిట్ ఈ తరుణంలోనే ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పబ్బుల్లో డ్రగ్స్ వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఈ సమావేశానికి హాజరైన పబ్ల నిర్వాహకులు అసలు తమ పేర్లు పబ్ల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. మీడియాకు సాధ్యమైనంతగా ముఖం చాటేయడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కెమెరాకు కనిపించిన పొడి సమాధానాలతో తప్పించుకున్నారు. కొంతమంది అయితే తప్పుడు పేర్లు కూడా చెప్పారు. Which pub are you belongs to? A pub. Sorry? A cube. A cube. What you get notice? Yeah. हाँ ये तो साल है यार आपको पेड़ ये तो यार నిలబడితే చెప్పారు Which belongs to our which pub are you belongs to? I already told, so Park Hyatt. Park Hyatt. Are you get notice? Yeah, for the meeting. Right. Right. If you have any notice? We don't know, sir. They told us to call for a meeting. They called for a meeting. Yeah, you got. We did not want the notice. Park Hyatt Hotel, sir. You brought any notice? No, sir. Right. హైదరాబాద్ లో పబ్స్ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో బయటపడింది. దీంతో పబ్ల యజమానులతో మీటింగ్ పెట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అధికారులు. ఇక హైదరాబాద్ లోని పబ్స్ లో జరుగుతున్న తతంగాన్ని మా ప్రతినిధి అరుణ్ వివరిస్తారు. హైదరాబాద్లో పబ్ కల్చర్ విశృంఖలంగా పెరిగిపోతున్నాయి. ఎన్టీవీ చాలా రోజులుగా చెప్తుంది యువత పాడవడానికి పబ్ కల్చర్ యువత పాడు కావడానికి కారణమవుతుందని చాలాసార్లు చెప్పినా ఎప్పటికీ పబ్ కల్చర్ నిర్వహణ పబ్లు నిర్వహిస్తున్న వాళ్ళు మాత్రం తమ ధోరణి మార్చుకోవట్లేదు. అర్ధరాత్రి వరకు తప్పతాగినటువంటి వెహికల్ నడుపుతూ ఒక చెట్టును గుద్దుకొని దేవి మరణించిన తర్వాత పోలీసు అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పబ్బులన్నీ కూడా 12:30 లోపు లైట్లు ఆఫ్ చేయాలి. ఆ తర్వాత 1 గంట కల్లా ఉన్న జనాన్ని మొత్తం పంపించేసి ఎట్టి పరిస్థితుల్లో పబ్బులు నిర్వహించకుండా అర్ధరాత్రి లోపే డ్రింక్ సప్లై మొత్తం ఆఫ్ చేయాలి, 12:30 తర్వాత ఆపేయాలని ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని రోజుల పాటు అంటే దేవి మరణం తర్వాత విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు కొంత చర్యలు తీసుకొని ఒక 5-6 రోజుల పాటు మాత్రమే కేవలం పబ్బులని సమయపాలన పాటించేలాగా నిర్ణయం తీసుకుని ఆ తర్వాత యథావిధిగా మళ్ళీ వాళ్ళు మామూలు ఇవ్వడంతో యథావిధిగా మళ్ళీ పబ్బులు అర్ధరాత్రి వరకు అంటే తెల్లవారుజామున 3-3:30 వరకు కూడా పబ్ల నిర్వహణ కొనసాగుతూనే ఉంది. ఎన్టీవీ చాలాసార్లు చెప్తుంది యువత దిగువ మధ్యతరగతి యువత అలాగే ధనవంతులు అలా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తమ రిఫ్రెష్మెంట్ కోసం కొంత ఎంజాయ్మెంట్ కోసం గతంలో వీకెండ్ ప్రాంతంలోనే ఎక్కువ పబ్లోకి వచ్చే జనం ఉండేది. కానీ ఆ తర్వాత మారిన కల్చర్ అది హై సొసైటీ వాళ్ళతో ఇది దానికి సంబంధించినటువంటి కల్చర్ ఉంది అని పేరు పొందడం కోసం కొంతమంది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేసే మూడ్లో వస్తున్న వాళ్ళందరూ కూడా పబ్లోకి వెళ్ళడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రతిరోజు పబ్లోకి వచ్చి తమ ఎంజాయ్ చేయడం తప్ప తాగిపోవడం అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మద్యాన్ని అందుబాటులో చేయడం వల్ల యువత పెడదోరిన పడుతుంది. ఈ మధ్య కాలంలో బంజారాహిల్స్ జూబ్లీహిల్స్తో కాకుండా ఐటీ సెక్టార్ విస్తరించినటువంటి గచ్చిబౌలి ఏరియాలో కూడా పబ్బుల సంఖ్య పెరిగిపోయింది. జంట నగరాల పరిధిలో సుమారుగా 100కు పైగా పబ్బులు నిర్వహణ కొనసాగిస్తున్నాయి. అందులో పాష్ కల్చర్ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాలే కాకుండా గచ్చిబౌలి ఏరియాలో పబ్బుల్లో విశృంఖల చర్యలు అలాగే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారినాయనే విషయాన్ని స్పష్టంగా గతంలో పోలీస్ తనిఖీల్లోనూ ఇతరత్ర వాటిలో బయటపడ్డ సంఘటనలు ఉన్నాయి. మనం ప్రస్తుతం ఉన్నాం పార్క్ హోటల్లో. ఇక్కడ
కిస్మత్ అనే పబ్బు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా సంపన్న వర్గాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. వాళ్ళ స్నేహంతో దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ మధ్య కాలంలో తమ స్టేటస్ను పెంచుకోవడం కోసం తమ కల్చర్ అదొక పెద్ద కల్చర్గా ఊహించేసుకొని ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల నుంచి ఐటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పబ్కి అలవాటు పడే తీర్పుకు నిదర్శనంగా మారుతుంది. ఇక్కడ అర్ధరాత్రి వరకు అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా ఇక్కడ పబ్బు నిర్వహణ కొనసాగుతుందనేది గతంలో జరిగింది. పోలీసులు రీసెంట్గా ఏదైతే సిట్ విచారణ చేస్తుందో మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న ఈ కేసులో తాజాగా పబ్బులలోనే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రతిరోజు డ్రగ్ అందుబాటులోకి వస్తుంది అనే సమాచారం తెలుసుకున్న తర్వాత నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన దాంట్లో కిస్మత్ పబ్ కూడా ఉంది. అది ఇక్కడ పార్క్ హోటల్కి సంబంధించినటువంటి ఇందులో 3వ ఫ్లోర్లో నిర్వహణ కొనసాగుతూ ఉన్నది. పబ్బు చాలా కలర్ఫుల్గా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా అమ్మాయిలతో పాటు వస్తేనే అలో చేసే పరిస్థితి ఉంది. కాస్ట్లీ అయినా దాంతోపాటు ఖర్చుకు వెనకాడకుండా మద్యం సేవించి తమ ఎంజాయ్మెంట్ను చేసుకోవడం కోసం వచ్చే వాళ్ళకి కావాల్సిన కిక్కు అలాగే ఆ మత్తుని ఇచ్చేలాగా డ్రగ్ను నెమ్మదిగా అలవాటు చేసి వాళ్ళని ఈ పబ్కి వస్తేనే చక్కగా అంటే మత్తు వస్తుంది, కిక్ వస్తుంది అనే ఫీలింగ్ కలిగించేలాగా డ్రగ్ను అందుబాటులో ఉంచేలాగా ఇక్కడ పబ్ నిర్వాహకులు కొంత దాన్ని అందుబాటులో ఉంచి పెడదోవి పట్టేలాగా యువతను ఆకట్టుకుండడానికి కొంత అసాంఘిక కార్యకలాపాలకి చొరవ తీసుకోవడం వల్లనే యువత అందరూ పబ్బుల్లోకి రావడానికి కారణమవుతుందనేది పోలీసులు నిర్ధారించడం జరిగింది. దానిలో భాగంగా 17 పబ్బులకి ఈరోజు నోటీసులు ఇవ్వడం, వాళ్ళందరినీ కూడా విచారించడం, మీ దగ్గర ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నంలో 17 పబ్బులకి నోటీసులు ఇచ్చినా నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా చాలా పబ్బులు యథావిధిగా కొనసాగడం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడానికి ఇదో ఉదాహరణ. ఎన్టీవీ చాలాసార్లు డ్రైవ్ చేపట్టింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజువల్స్ తీసే ప్రయత్నం చేసినా కానీ కెమెరాలు డిమ్ లైట్లో ఉంచడం వల్ల విజువల్స్ చిక్కకుండా వాళ్ళు చేస్తున్న ఆగడాలను బయటపడకుండా చర్యలు తీసుకొని వాళ్ళు తెలివిగా వ్యవహరించే తీరు చాలాసార్లు బయటపడినా కానీ పోలీసులకు కావాల్సిన మామూలు ఇవ్వడం, తమకు కావాల్సినటువంటి నిర్వహణ యూత్ను ఆకట్టుకోవడానికి పబ్బులు యథావిధిగా కొనసాగుతున్న తీరు కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పబ్బులు ఆగిపోతాయా లేదా అనేది చూడాలి. పోలీసులు అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు. సిట్ ఏదైతే డ్రగ్స్ సంబంధించినటువంటి విచారణ చేపడుతున్న అధికారులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించే తీరు ఉంది. దానిలో భాగంగా పబ్బులందరినీ పిలిపించడం జరిగింది. పబ్బుల్ని నిర్వాహకులు తీసుకొచ్చి వాళ్ళు చేపడుతున్న తీరును వ్యవహరించే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేర ఫలితాన్ని ఇస్తాయి